హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి సిఎస్ఐఆర్కి సంబంధించిన మరొక రీసెర్చ్ ల్యాబ్లో సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో అయితే నడుస్తుంది. దీంట్లో ఉన్న పొజిషన్స్ ఏంటో చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా చెప్తాను. సో దీనికి లాస్ట్ డేట్ 13/7/2025 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ 19/7 అయితే ఉంటుంది. అలాగే మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే వచ్చేసి 27/2025 అయితే ఉంటుంది. ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలి అండ్ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అన్నీ క్లియర్గా అయితే చూద్దాము. నేను ఇదే లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో మీరు అడ్వర్టైజ్మెంట్ అని క్లిక్ చేసుకుంటే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, లేదా న్యూ రిజిస్ట్రేషన్ ఎవరైతే కొత్త క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్కి ఇక్కడ క్లిక్ చేయండి. సో అలాగే అప్లికేషన్ ఫీజ్ కావాలంటే ఇది క్లిక్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇలా స్టెప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పేపర్ అందరికీ యూజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే అన్ని క్లియర్గా డేట్స్తో సహా మెన్షన్ చేసేసారు. మీకు స్టెనోగ్రఫీ టెస్ట్ ఎలా ఉంటుంది, దాని తర్వాత ప్రొఫిషియన్సీ రిటర్న్ ఎగ్జామినేషన్ ఏంటో అన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే మన ఛానల్కి అతి దగ్గరలో 40K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మేము మరిన్ని వీడియోస్కి మాకు మోటివేషన్గా ఉంటుంది. మీ సబ్స్క్రిప్షన్ లైక్సే మాకు చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉండి మరిన్ని వీడియోస్ అయితే మాకు కూడా చేయాలైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోస్ చూడండి, అన్నీ హెల్ప్ఫుల్గానే ఉన్నాయి. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఏమన్నా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా షార్ట్స్ కూడా వెంటనే తెలియజేస్తూ ఉంటాము. ఇవి కూడా యూస్ఫుల్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. వీటిని కూడా చెక్ చేసుకోండి, మిస్ చేసుకోవద్దు. అండ్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే అడ్వర్టైజ్మెంట్కి అయితే వచ్చేసాము. సో పొజిషన్ అయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ అయితే ఉంది. 2 పొజిషన్స్ అయితే ఉంది. అన్రిజర్వ్డ్ ఒకటి, ఓబీసీలో ఒకటైతే ఉంది. పే లెవెల్ 4 శాలరీ పే చేస్తారు. 27 ఇయర్స్ అయితే ఉంది. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. లింక్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్కి ఇది క్లిక్ చేయండి అని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఇదైతే వచ్చేసి ఖరై కుడై అని చెప్పేసి ఉంది ఫ్రెండ్స్. సిఎస్ఐఆర్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోనే మీకు పోస్టింగ్ కూడా ఇస్తారు. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. మిస్ చేసుకోవద్దు ఈ పొజిషన్స్ని. దీనికి 12th క్లాస్ ఉండి స్టెనోగ్రఫీ రిలేటెడ్ మీరు చేసైతే ఉండాలి. డిఓపిటి నామ్స్ ప్రకారం మీకు ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ బేస్డ్ ఉంటుంది. 10+2 ఇంటర్మీడియట్ లెవెల్లోనే క్వశ్చన్స్ ఉంటాయి. 200 క్వశ్చన్స్కి 2 hours టైం అయితే ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్స్ అయితే ఉంటాయి. 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి అయితే ఉంటుంది. నెగెటివ్ మార్క్స్ అయితే వచ్చేసి 0.25 నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఇవి టాపిక్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్స్, ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీలో ఇంగ్లీష్, హిందీ మీద అయితే ఉంటుంది. టైం డ్యూరేషన్ అయితే ఎలా అయితే ఇస్తారు. సో మీకైతే వచ్చేసి ఫస్ట్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. తర్వాత అందులో క్వాలిఫై అయిన వాళ్ళకైతే వచ్చేసి స్టెనోగ్రఫీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సో ఇది ఈ విధంగా అయితే మీకు ప్యాటర్న్ ఉంటుందని క్లియర్‌గా చెప్తున్నారు. సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 13/7/2025 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఆ లాస్ట్ డేట్ లోపల మీరు అప్లై చేసుకోవాలి. ఏజ్ లిమిట్ రిలాక్సేషన్స్ కేటగిరీ బట్టి అయితే వర్తిస్తున్నాయి. ప్రతి కేటగిరీకి అయితే ఉన్నాయి, చెక్ చేసుకోండి. సో మీరు ఏ కేటగిరీకి ఎలా ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేసుకున్నట్లయితే ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్ పెట్టాలి. అప్లికేషన్ ఫీ ₹500 అయితే ఉంది. మీరు ఐఎంపీఎస్ కానీ, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ గానీ, నెట్ బ్యాంకింగ్ గానీ చేయొచ్చు. ఇక్కడ డీటెయిల్స్ కూడా అయితే ఇచ్చారు. ఆన్‌లైన్‌లో కూడా పేమెంట్ చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఎగ్జెంప్షన్ అయితే ఉన్నారు. సో ఫీకి ఇక్కడ మీరు ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ చెప్పాను కదా లింక్. ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్‌కి క్లిక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా అయితే వస్తుంది. పోస్ట్ అప్లయింగ్ ఫర్ కేటగిరీ, టైటిల్, నేమ్, ఈమెయిల్ అడ్రెస్, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ కనుక్కొని ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకుంటే తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఐడీ అయితే వస్తుంది. అది ఈమెయిల్ ఐడీకి అయితే వస్తుంది. ఆ ఐడీ క్లిక్ చేసుకొని, పాస్వర్డ్ క్లిక్ చేసుకొని లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసుకుంటే ఫస్ట్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఏ విధంగా వస్తుందంటే ఆన్‌లైన్ ఫార్మ్ ఫిల్‌అప్‌లో 6 ట్యాబ్స్ ఉంటాయి. పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్‌పీరియన్స్, అదర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అప్‌లోడ్ డాక్యుమెంట్స్, ఫైనల్ సబ్మిషన్ ఈ 5 స్టెప్స్ ఉంటాయని, ఈ 6 స్టెప్స్ ఉంటాయని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫోటో సైజ్ అండ్ డైమెన్షన్స్ అని ఇక్కడ క్లియర్‌గా అయితే ఇచ్చారు. 300x400 అయితే ఉండాలి. మాక్సిమం 1 MB ఇన్ స్టాండర్డ్ ఇమేజ్ ఫార్మాట్‌లో ఉండాలి. ఇక్కడ
ఈ డైమెన్షన్స్‌లో ఉంటేనే యాక్సెప్ట్ అయితే చేస్తుంది. పీడీఎఫ్ అప్లికేషన్ ఫార్మ్ అంతా కలిపి ఒక పీడీఎఫ్‌లో మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ అప్‌లోడ్ చేయాల్సయితే ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫార్మ్ అయితే ఈజీగానే ఉంటుంది. ఎవరైనా నన్ను రిక్వెస్ట్ చేసినట్లయితే అక్క సీఎస్ఐఆర్ సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అప్లికేషన్ ఫార్మ్ చేయండక్క అంటే నేను తప్పకుండా డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.